ఈ సాయంత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆఫీస్ నుంచి ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం ఆయన్ని తరలించారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఆయన్ని కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంని పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఈ సాయంత్రం అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి ఇంకా సమయం కావాలి అంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటల్లో ఆయన్ని అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్న హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. నాగరాజు, ఇంకా వైద్య పరీక్షలు కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎన్ని గంటలకు కోర్టులో హాజరుపరచబోతున్నారు? ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ఇప్పటికే టెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. వైద్య పరీక్షలు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ప్రాథమికమైన టెస్టులన్నీ కూడా చేయాల్సి ఉంది. మరొక వైపు కోవిడ్ టెస్టును కూడా చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ టెస్టులన్నీ పూర్తయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ప్రధానంగా ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులు ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన పరీక్షలు, దీంతోపాటు గతంలో అతను షుగర్ వ్యాధి పేషెంట్, షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి అందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం కొన్ని టాబ్లెట్స్ను కూడా పోలీస్ కార్యాలయంలోకి పంపించడం జరిగింది. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాబట్టి గతంలో ఉన్న సిమ్టమ్స్, రోగాలకు సంబంధించి ఏదైతే షుగర్, బీపీ లాంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, ఆ తర్వాత కోవిడ్ పరీక్ష కూడా చేస్తారు. ఈ పరీక్షలు అయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందుకైతే తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాయి. చాలా పెద్ద కాన్వాయ్ను కూడా, దాదాపు 7-8 వాహనాలకు సంబంధించిన కాన్వాయ్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించడం జరిగింది. వైద్య పరీక్షలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రాథమికమైన వైద్య పరీక్షలన్నీ అయిన తర్వాత వైద్యుల రిపోర్టు మేరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి వీరికి సంబంధించి ప్రధానంగా ఉన్న టెస్టులు అయితే బీపీ, షుగర్ ఇటువంటి టెస్టులు చేస్తారు. ఆ తర్వాత కోవిడ్ టెస్ట్ కూడా చేస్తారు. వీటితో పాటు మిగతా ఇతర వ్యాధులకు సంబంధించి రోగి యొక్క వివరాలను తీసుకొని అందుకు సంబంధించిన టెస్టులు కూడా పూర్తి చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందుకైతే తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మరికొద్ది సేపట్లోనే, ఎందుకంటే గత కొన్ని రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలోని ఒక ప్రైవేటు గృహంలో ఉంటూ అక్కడి నుంచి రోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ కార్యాలయంలో సంతకం పెట్టి వెళ్తున్నారు. కాబట్టి వైద్యానికి సంబంధించి, అంటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఏమి కనిపించడం లేదు. కాబట్టి సాధారణమైన పరీక్షలు మాత్రం ఇక్కడ నిర్వహించిన తర్వాత వైద్యుల రిపోర్టు మేరకు మెజిస్ట్రేట్ ముందుకు తరలించే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనూ దాదాపుగా అరగంట నుంచి గంట మధ్యలోనే ఈ వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తి అవుతుంది. ఇందులో ప్రధానమైంది కోవిడ్. జనరల్గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే సమయంలో కోవిడ్ టెస్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఆ కోవిడ్ టెస్ట్ కూడా ఇక్కడ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కోవిడ్ టెస్ట్ కనుక వెంటనే వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా వెంటనే మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.